తెనాలి పోలీసుల చేతిలో గాయపడ్డ జాన్ విక్టర్ను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారాయన. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారాయన. పోలీసుల చేతిలో గాయపడ్డ ముగ్గురు స్నేహితులన్నారు. పాత కేసు విచారణ కోసం వచ్చిన రాకేష్ను ఇద్దరు ఫ్రెండ్స్ కలిశారని చెప్పారు. జాన్ విక్టర్ అడ్వకేట్గా ట్రైనింగ్ తీసుకుంటున్నాడని వెల్లడించారు. సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ గొడవ పడుతుంటే ముగ్గురు ఆపడానికి ప్రయత్నించారని, ఇదే వాళ్లు చేసిన తప్పు అంటూ జగన్ ప్రశ్నించారు. రాకేష్ అనే పిల్లాడు, ఇంకొక పిల్లోడు షేబ్రోలు జాన్ విక్టర్ అనే పిల్లోడు, ఇంకొక పిల్లోడు కరీముల్లా అని దళితులు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి, ఇంకొక పిల్లాడు. అంటే అణగారిన వర్గాలు, అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలు. రాకేష్ అనే పిల్లోడు తెనాలిలో కూడా ఇక్కడ ఉండడు. తను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు. హైదరాబాద్ లో తాను పనిచేస్తా ఉన్నాడు. తనకు ఏదో పాత కేసుకు సంబంధించి వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెనాలికి వచ్చినాడు. పిల్లాడిని చూడడానికి పిల్లాడి ఫ్రెండ్స్ వచ్చారు, మంగళగిరి నుంచి వచ్చినారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు. స్నేహపూరితంగా కలవడానికి వస్తే ఇక్కడ వీళ్ళు వచ్చే టయానికి ఐతానగర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద అదే సమయంలో తాను కానిస్టేబుల్ అనే సంగతి కూడా ఎవరికి తెలియదు. తాను సివిల్ డ్రెస్ లో తాను ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడతా ఉన్నాడు. వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నావు అని చెప్పి అడిగినారు. అంతే, అది వీళ్ళు చేసిన తప్పు. రోడ్డు మీద ఈ పిల్లల్ని మళ్ళీ తీసుకుని పోయి గేమింగ్ చేస్తూ, అంటే వీళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ వీళ్ళని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది. తెనాలి 2 టౌన్ సిఐతో పాటు పక్కనే ఉన్న మరో పోలీస్ స్టేషన్ సిఐ కూడా వీళ్ళని కొట్టిన వారిలో ఇద్దరు ఉన్నారు. అతి కిరాతకంగా నడి రోడ్డు మీద వీళ్ళ పరువు ప్రతిష్టలు తీస్తూ పోలీసులు కొట్టిన తీరు ఇది. రాష్ట్రంలో ఈ రోజు రెడ్ బుక్ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈ రోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే, ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతు అడగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్లలో పెడతా ఉన్నాడు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అన్నదానికి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దాలుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు తెనాలిలో జరిగిన ఘటన. బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదని జూపల్లి ఛాలెంజ్ చేశారు. ఆరోపణలు కాదు, రుజువులు చూపించాలన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అబద్దాలతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారన్నారు. అందాల భామలకు కనీసం 3 గ్రాముల బంగారం కూడా ఇవ్వలేదన్నారు మంత్రి జూపల్లి. మిస్ వరల్డ్ పోటీలకు కేవలం 31 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు వివరించారు. అందులో స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు వచ్చినట్లు చెప్పారు. దీనికి మీరు ఇంత ప్రచారం చేశారు కదా, నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇదే హరీష్ రావు కేటీఆర్ ను తెలంగాణ భవన్ కు రావాలన్నా, యాబిడి చౌరస్తకు రావాలన్నా. నిన్నటిదాకా ప్రచారం చేసింది కదా 200 కోట్లని. నిన్నటితోటి గవర్నర్ హైటీ తోటి మొత్తం కూడా ముగిసిపోయింది కదా. మీరు రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఆవులుండి వస్తారా, ఏడుకు వస్తారు? మీరు ఇది స్పష్టంగా మీ మున్సిపాలిటీ నోటితోటి చెప్పాలి ప్రజలు. దీనికి ఈ మిస్ వరల్డ్ దానికి ఖర్చు కాలేదని మీ నోటితో చెప్పాలి. మీ దగ్గర నిజాయితీ ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే, నిజంగానే మీరు నాయకులైతే ముక్కు నెలకు రాయాలి. నేను ఐఎమ్ ఛాలెంజింగ్. మాటలు మస్తు మాట్లాడు, మాటలు కోట్లు దాటాయి.
మీరు ఈ యొక్క మిస్ వరల్డ్ పైన విమర్శించిన ఏ అంశం పైన నడి బజార్కి వస్తే మీరు చెప్పిన కాడికి వస్తే, మీరు చెప్పిన డేట్కి వస్తే, మీరు చెప్పిన టైంకి వస్తా. లేదంటే నేను చెప్పిన రాలి, నేను వారని ఎదురు చూస్తా. మీరు ఎక్కడికి వస్తారో రావాలి. మీరు ఇంత ప్రచారం చేశారు కదా, నేను ఇప్పుడు ఛాలెంజ్. భూ వివాదాలకు తావు లేకుండా భూ యాజమాన్య హక్కులు రక్షించడానికి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు గ్రామమైన మలుగుమాడులో పర్యటించారు. రెవెన్యూ సదస్సులను లాంఛనంగా ప్రారంభించారు. ములుగుమాడులో భూభారత్ చట్టం 2025పై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూమి పైన హక్కులు కానీ లేకపోతే లీగల్గా వాళ్ళకు వచ్చేటువంటి వారసత్వం సంక్రమించే విధానం కానీ అన్నీ కూడా గత చట్టాలు మేలు చేస్తే రైతులకి, ఈ ధరణి చట్టం వచ్చి గందరగోళం చేసింది రైతులకి భూమిపై ఉన్నటువంటి హక్కులకు సంబంధించి. ఈ ధరణిని బంగాళాఖాతంలో వేసేస్తాం, ప్రజలుగా పనికొచ్చేటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం మీరంతా నమ్మి మమ్మల్ని ఆశీర్వదించి ప్రజాప్రభుత్వాన్ని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ లో ఉన్నటువంటి సహచర మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసి, రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు అనేక రాష్ట్రాల్లో అసలు ఈ రెవెన్యూ చట్టాలపైన స్టడీ చేసి సుదీర్ఘమైనటువంటి కసరత్తు తర్వాత ప్రజలకి పనికొచ్చేటువంటి ఒక గొప్ప చట్టాన్ని, మరొక చట్టాన్ని 2025 భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రెవెన్యూ విలేజ్ లో రెవెన్యూ అధికారులే, ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము మీ ఇంటికే వస్తారు, మీ రెవెన్యూ గ్రామాలకే వస్తారు. ఏ ఆఫీసు చుట్టూ ఎవరు వెళ్ళనవసరం లేదు. అటువంటి అవకాశాన్ని చట్టంలో కల్పించి అప్లికేషన్ కూడా రెవెన్యూ అధికారులు తెచ్చి మీకు ఇస్తారు. మీ సమస్యని ఒక చిన్న టిక్కు పెడితే చాలు, ₹1 కూడా ఫీజు తీసుకోకుండా ఈ చట్టాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధితో ఈ చట్టం మీ చుట్టంలాగా మీ దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మీకు పంపించడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు నాటికి మీ భూమి సమస్యలని ఈ భూభారతి చట్టం, మన ప్రజా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అందరం కూర్చొని ఈ యొక్క ధరణిని మార్చి, ఎన్నికల ముందు కూడా చెప్పాం, ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఏదైతే పెద్దలు పాదయాత్రలో చెప్పారో దాని ప్రకారంగా వేశాం. కానీ తీసిన ఈ భూభారతి అందరికీ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఇప్పుడు పెట్టినటువంటి టెక్నాలజీ వల్ల అతి త్వరలో అత్యంత నిక్కచ్చిగా చేసే అవకాశం ఉందని చెప్పి మిట్టల్ గారు చెప్పారు. కేవలం 1-2 సెంటీమీటర్ల ద్వారానే మనం దాన్ని సరి చేసుకోవచ్చు. అందుకని డ్రోన్ తోటి పాటు ఈ ఐఏఎస్ యొక్క సంస్థ ద్వారా అక్యురేట్ గా వచ్చే సంస్థల్ని ఈ గ్రామం పైలట్ గా తీసుకున్నాం. ఈ పైలట్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అనుభవం ప్రకారంగా ఎంత త్వరగా పూర్తి చేసే అవకాశం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉందో అన్ని సంస్థలను తీసుకొచ్చి మీ భూమి ఒక అంగుళం రాకుండా పోకుండా రికార్డ్స్ తయారు చేస్తే ఇది రెవెన్యూ మంత్రి గారి యొక్క చరిత్ర. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్లను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏపీ బనకచర్లను అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశామని ఉత్తమ్ చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. తమ అభ్యంతరాలు కేంద్రాలకు తెలియజేశామని, ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేస్తామన్నారు. మరో 2 రోజుల్లో వివరాలు వెల్లడిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి భగ్గుమంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేపు మహాధర్నా చేపట్టనున్నారు. గోదావరి నీళ్లను ఒడిసిపట్టి నెర్రెలు బారిన తెలంగాణ నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చిందని జాగృతి అధ్యక్షురాలు కవిత మహాధర్నాకు పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి తలపెట్టిన మహాధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి
కేసీఆర్ అభిమానులు, జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఇక ఏపీ సచివాలయంలో రేపు ఉదయం కేబినెట్ భేటీ జరగనుంది. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చిస్తారు. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు ఆమోదం తెలపనుంది. హెచ్ఓడి 4 టవర్లకు ఆమోదం తెలపనుంది కేబినెట్. అమరావతి 2వ దశలో 44,000 ఎకరాల భూమి సేకరించే అంశంపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. అమరావతిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ఆమోదం తెలపనున్నారు. 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ నిర్మాణానికి ఉపయోగించనున్నారు. ఇక కూటమి సర్కార్ ఏడాది పాలనపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్పై కేసు నమోదైంది. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏకంగా 17 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు ఫైల్ అయినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఘర్షణ నేపథ్యంలో కేసులు నమోదు చేసినట్లు డోర్నకల్ సీఐ చెబుతున్నారు. తమ విధులను బీఆర్ఎస్ శ్రేణులు ఆటంకం కలిగించారని, తమ మాట వినకుండా ర్యాలీ చేపట్టారని డోర్నకల్ సీఐ చెబుతున్నారు. భారత్లో అపార అవకాశాలున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. డల్లాస్లో పారిశ్రామికవేత్తల సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ పాలనలో ఐటీ విస్తరణకు కృషి చేశామన్నారు. కోవిడ్ కొత్త అవకాశాలను, కొత్త పని విధానాన్ని చూపించిందన్నారు. గూగుల్ 2వ అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్లో ఉందని తెలిపారు. Chatting about what can be done, what should be done. So he was saying, the explosive growth of IT sector in Telangana is both a boon and a bane. I said, why? He said, I'm glad that the number of jobs is increased. In 2014, when Telangana was formed, the total number of technology jobs in Hyderabad and Telangana together was hardly 3,23,000. But in 2023 December, when we left office, that 3,23,000 almost became 1,000,000 jobs. To be precise, 9,46,000 jobs. So he said it's good that the industry has grown, number of jobs have been created, but he said it's bad because, you got these large corporations like Google, whose second largest office outside of the US is in Hyderabad. You have a large corporation like Amazon, whose largest campus in the world in Hyderabad. The largest campus of Amazon is not in Seattle. It is actually in Hyderabad. It's a 3.3 million square foot campus. Again, that happened in about 2015-16. Likewise, the largest campus of Meta outside of the US is in Hyderabad. The largest campus of Apple outside of the US is also in Hyderabad. The largest campus of Uber, Salesforce, ServiceNow, Medtronic, and the list goes on, Novartis. All of these guys have moved to Hyderabad between 2014 to 2020. In 6 years flat after the formation of new state of Telangana, all these guys have come in creating thousands of jobs. We were generally chit-chatting about what... ఇక అనంతపురం యాదవ కళ్యాణ మండపంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు చర్చా వేదిక ఏర్పాటు చేశాయి. బీసీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భూ కబ్జాదారుడు పల్లె రఘునాథ్ రెడ్డి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో సభను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇక అదే కళ్యాణ మండపానికి పల్లె వర్గం చేరుకున్నారు. దీంతో గొడవపై ఇరువురికి పోలీసులు సర్ది చెప్పారు. ఈ క్రమంలోనే పల్లె రఘునాథ్ రెడ్డి, ఆది యాదవ్ వర్గం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై నినాదాలతో వాగ్వాదానికి దిగడంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. సిడబ్ల్యూసి పూణె శాస్త్రవేత్తల బృందం నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి చేరుకుంది. బీస్ట్ ఆధ్వర్యంలో 4 బృందం సభ్యులు అధికారులతో కలిసి జలాశయాన్ని పరిశీలించారు. జలాశయం, ప్లంజ్ పూల్పై 3 రోజుల పాటు సర్వే చేయనుంది బృందం. గత నెల 20న పరిశీలించిన బృందం మరోసారి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు వచ్చింది. ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోడీ లొంగిపోయారని విమర్శించారు.
నరేందర్ సరెండర్ అనగానే భయపడి కాల్పుల విరమణ ప్రకటించారన్నారు. సరెండర్ కావడం బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలకి అలవాటే అని సెటైర్లు వేశారు. ఇందిరాగాంధీ ఎవరికీ భయపడలేదన్నారు. अब मैं अच्छी तरह जानता हूं, इन पर थोड़ा सा दबाव डालो, थोड़ा सा धक्का मारो, डर के भाग जाते हैं ये लोग. जैसे उधर से ट्रंप ने एक इशारा किया, फोन उठाया, कहा मोदी जी क्या कर रहे हो, नरेंद्र सरेंडर, और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया. आपको एक समय याद होगा जब फोन कॉल नहीं आया था, 7th फ्लीट आई थी, 71 की लड़ाई में 7th फ्लीट आई थी, हथियार आए थे, एयरक्राफ्ट कैरियर आया था. इंदिरा गांधी जी ने कहा मुझे जो करना है मैं करूंगी. ये फर्क है, इनका कैरेक्टर है. ये सारे के सारे ऐसे हैं. आजादी के समय से सरेंडर वाली चिट्ठी लिखने की आदत है. एक सेकंड में थोड़ा सा दबाव पड़े भैया ये लो, हाँ, तो ये इनका कैरेक्टर है. कांग्रेस पार्टी सरेंडर नहीं होती है. गांधी जी, जवाहरलाल नेहरू, सरदार पटेल ये सरेंडर वाले लोग नहीं है. ये सुपर पावर से लड़ने वाले लोग हैं. बीजेपी आरएसएस वालों को ఇక ఆపరేషన్ సింధూర్పై సిడిఎస్ చౌహాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. యుద్ధంలో నష్టం ముఖ్యం కాదు, ఫలితాలు ముఖ్యమని తెలిపారు. భారత్పై 48 గంటల్లో గెలుస్తామన్న భ్రమలో పాక్ ఉందని, కానీ 8 గంటల్లో లొంగిపోయిందన్నారు. పాక్ భ్రమలు తొలగిపోవడంతో భారత్తో చర్చలు జరిపిందన్నారు. 10th of May at about 1 a.m. Its aim was to get down India to its knees in 48 hours. Multiple attacks were launched, and in some manner they have escalated this conflict, which we had actually taken with other targets, but also into the military domain. From their perspective, you would have been rational in the sense they would have said that you use military means to win these targets. But it was also rational on their part. Operation which they thought will continue for 48 hours folded up in about 8 hours. And not 10. Then they picked up the telephone and said they wanted to talk. And I think that the rationale behind this the realization coming in stem from two facts. That one is they must have ప్రముఖ నటులు, రాజకీయ నాయకులు కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. కన్నడ భాష తమిళ నుంచే పుట్టిందంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై కోర్టు మండిపడింది. భావ ప్రకటన స్వేచ్ఛను ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అవసరమైతే క్షమాపణ చెప్పాలని కమల్ హాసన్కు సూచించింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని, క్షమాపణ చెప్పేది లేదని కమల్ హాసన్ తేల్చి చెప్పారు. భారత్లో రోజురోజుకి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 4,000కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 4,026 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడ 5 మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనాతో 2, కేరళ, బెంగాల్లో 1 చొప్పున చనిపోయారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 203 కోవిడ్ కేసులు రికార్డయ్యాయి. కరోనా కేసులు ఎక్కువగా కేరళలో 1,435, మహారాష్ట్రలో 506, ఢిల్లీలో 483, గుజరాత్లో 338కు పైగా నమోదయ్యాయి. ఇక వెస్ట్ బెంగాల్లో 338, కర్ణాటకలో 253, తమిళనాడులో 189, యూపీలో 157 కేసుల్లో తర్వాతి స్థానాల్లో ఉన్నాయని, ఆ రాష్ట్రాల్లోనూ పరిస్థితిపై అధికారులు అడిగి తెలుసుకుంటున్నామని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. రాజస్థాన్లో 69, పుదుచ్చేరిలో 38, హర్యానాలో 28 యాక్టివ్ కేసులున్నాయని వివరించింది. దేశంలో మరో 2 పాకిస్తానీ గూఢచారులు అరెస్ట్ అయ్యారు. గగన్దీప్ సింగ్ అండ్ షకూర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 నిందితులు పాకిస్తాన్ కీలక సమాచారం చేరవేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎస్ఐకు గగన్దీప్ సింగ్ స్పైగా వ్యవహరించినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. మరోవైపు రాజస్థాన్ జైసల్మేర్లో పాక్ గూఢచారి షకూర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన ఢిల్లీలోని పాక్ హై కమిషనర్లో పనిచేసిన డానిష్తో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. అంతేకాదు షకూర్ ఐఎస్ఐ వ్యక్తులతో మాట్లాడేవాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
పాక్కు మద్దతుగా చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్లోకి బ్రహ్మపుత్ర జలాలను అడ్డుకోగలమంటోంది చైనా. పాక్లోకి నీరు రాకుండా భారత్ అడ్డుకుంటే తాము కూడా భారత్కు నీరు రాకుండా అడ్డుకుంటా ఉంటోంది చైనా. యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మే నెలలో 25.14 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఎన్పీసీఐ వెల్లడించింది. అంత క్రితం నెలలో జరిగిన 23.94 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలతో పోలిస్తే 5% అధికమయ్యాయని తెలిపింది. సంఖ్యాపరంగా చూస్తే 1867.7 కోట్ల లావాదేవీలు జరిపారు. అలాగే ఏప్రిల్ నెలలో ఇది 1789.3 కోట్ల లావాదేవీలు జరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలలో జరిగిన 20.44 లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలతో పోలిస్తే మాత్రం 23% వార్షిక వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి పెట్టారు. అసోం సీఎం హిమంత్ బిశ్వశర్మ, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లాలకు ఫోన్ చేసి అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి ఈశాన్య రాష్ట్రాల్లో వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కలిపి 40 మంది చనిపోగా దాదాపు 6 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నైరుతి రుతుపవనాల ముందస్తు ఆగమనంతో కురుస్తున్న జోరు వర్షాల నుంచి అసోం ఇంకా కోలుకోలేదు. అనేక ప్రాంతాలకు ఇంకా వర్షం ముప్పు ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే వరద 22 జిల్లాలకు విస్తరించింది. దీంతో దాదాపు 5.3 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 11 మంది మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారు. 22 జిల్లాల్లోని 1254 గ్రామాలు నీట మునిగినట్లు అధికారులు వెల్లడించారు.